అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోనైతే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే కనుక 10 మందికి అయితే ఎక్కువ వెళ్తుంది. ఏంటి అన్నం కలుపుతూ ఏంటి వేస్తున్నాను అనుకుంటున్నారా? దాన్ని దొండరుగు అంటారండి. మనం ఈ ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వరుగులు చేసుకుంటే కనుక కూరలు ఏమీ లేకపోతే ఈ వరుగులు వేయించుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. దొండకాయలే కాదండి, ఏ కాయగూరలు ఉన్నా కూడా ఇలా వరుగుల కింద అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మీకు నేను దొండకాయలతో వరుగులు ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. అయితే ఇవి కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను. ఈ దొండకాయలను అయితే శుభ్రంగా కడుక్కుని నీళ్ళన్నీ వాడేటట్లు ఒక జాలి గిన్నెలో అయితే వేసాను. నీళ్ళు వాడిన తర్వాత వీటిని అయితే మనము చక్రాల కింద అయితే కోసుకోవాలి. ఇప్పుడు ఎండలు బాగా ఉంటున్నాయి కాబట్టి ఇటువంటి వడియాలు ఒరుగులు ఇలా చేసుకుంటే ఎప్పుడైనా మనం సాంబార్ అన్నంలో కూడా నంచుకుని తింటే చాలా బాగుంటుంది. వీటిని అయితే మనం ఇప్పుడు చక్రాల కింద అయితే కోసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను చక్రాల కింద అయితే కోస్తున్నాను. దొండకాయలు కోసినప్పటికీ చాలా టైం పడుతుంది. కానీ మనం ఒక్కసారి అయితే కొంచెం శ్రద్ధ తీసుకుని కట్ చేసుకుని ఎండలో పెట్టుకుంటే కనుక మనకి వడియాలు అవి ఎలా తింటామో అదేవిధంగా ఈ వరుగులు కూడా తినడానికి అయితే బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే దొండకాయలు మొత్తం అయితే కోస్తున్నాను. దొండకాయలు కోస్తున్నప్పుడు చేతికైతే అదొక బంకలాగా అయితే అంటుకుంటుంది. అలా అంటుకోకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అండి. మనం ఈ దొండకాయలు కోస్తున్నప్పుడు మన చేతికైతే కొంచెం ఆయిల్ రాసుకుంటే కనుక చేతికైతే బంక్ అంటుకోదు. చేతి వేళ్ళు అదొకలాగా అయిపోతాయి కదా, అలాగైతే అవ్వవు కొంచెం ఆయిల్ రాసుకుంటే. ఈ టిప్ ఎవరికైనా తెలిస్తే తెలుసని కామెంట్ చేయండి. దొండకాయలు అన్నీ అయితే కొయ్యడం అయితే అయిపోయింది. చూడండి, కేజీ దొండకాయలు అయితే ఇన్ని వచ్చాయి చక్రాలకు వస్తే. దీని అయితే పలచగా ఒక పళ్ళెంలో కానీ లేదు అంటే ఒక కవర్ ఉంటుంది కదా, కవర్ మీదైనా ఆరేసుకోవచ్చు. దానికి కింద అయితే పెట్టాను, అందుకే ఒక పళ్ళెంలో అయితే పలచగా అయితే వేసి ఎండలో అయితే పెట్టాను. ఫస్ట్ డే అయితే ఇలా ఎండలో అయితే పెట్టాను. నెక్స్ట్ డే నుంచి అయితే మేడ మీద తీసుకెళ్ళి పెట్టాను. మేడ మీద ఎండలో పెడితే కనుక ఒక 2 రోజుల్లో అయితే ఎండిపోతాయి. నెక్స్ట్ డే అయితే ఇలాగా ఒక కవర్ ఉంటుంది కదా, కవర్ మీద అయితే పలచగా వేసి ఎండలో అయితే పెట్టాను. ఇలా 2 డేస్ ఆర్ 3 డేస్లో అయితే ఎండిపోతాయి. బేగా ఎండాలి అంటే మేడ మీద పెట్టుకుంటే బేగా ఎండుతాయి. ఇలా అయితే 2 వాటిల మీద వేసి అయితే ఎండపెట్టాను. ఇవి ఆ నెక్స్ట్ డేకి అయితే 3 డేస్లో అయితే ఇవి ఎండిపోయాయి. చూడండి, ఎండిన తర్వాత అయితే ఇలా ఉంటాయి. చాలా చిన్నవి అయిపోయాయి కదా, కేజీ తీసుకుంటే చూడండి ఎన్ని వచ్చాయో. ఇవైతే చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. వీటిని అయితే ఇప్పుడు వేపుకోవాలి. ఈరోజు అయితే తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక డబ్బాలో అయితే వేసి స్టోర్ చేసుకోవాలి. బయట ఉంటే మెత్తబడిపోతాయి. వీటిని అయితే ఇగోండి, ఇవి ఇన్ని అయ్యాయి మొత్తానికి. వీటిని అయితే ఇప్పుడు వేపుతున్నాను. ఎలా వేపుకోవాలన్నది ఇప్పుడు చూద్దాము. ఒక బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ ఆయిల్లో వేసి వేపుకోవడమే. ఎక్కువగా ఆయిల్ ఏం అక్కర్లేదు, ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేస్తే చాలు. ఇలా వేగుతుంటే కనుక చిటపటలాడతాయి. అంటే ఇంత చిన్నగా ఉన్నవి అయితే వేగితే కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. చూడండి వీడియోలో ఇలా మొత్తం అన్నీ వేగిపోవాలి. ఇదిగోండి, వేగుతున్నాయి కదా. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో అయితే తగినంత ఉప్పు కారం అయితే వేయాలి. ఇప్పుడైతే మొత్తానికి వేగిపోయాయి. దీంట్లో అయితే ఇప్పుడు ఉప్పు కారం అయితే వేస్తున్నాను. చూడండి, చిటపటలాడుతున్నాయి కదా, అంటే పైకి లెగుస్తాయి, అంటే పైకి ఎగురుతాయి. అవి బాగా వేగినట్టు. ముందు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడైతే బాగా ఉబ్బాయి కదా. ఇప్పుడైతే దీంట్లోని తగినంత ఉప్పు కారం అయితే వేస్తున్నాను. తర్వాత మొత్తం అంతా అయితే బాగా కలిపి స్టవ్ అయితే ఆపేయాలి. చూడండి, ఇలాగైతే ఉంటాయి వేగిన తర్వాత వరుగులు. వీటిని ఇప్పుడు ఎలా తినాలా అన్నది మీకు చూపిస్తాను. ఎవరికైనా తెలుసుంటే తెలుసని కామెంట్ చేయండి. ఇప్పుడైతే ముందుగా ఒక ప్లేట్లో అయితే రైస్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇదంతా కలుపుకొని ఆ దొండరుగా అయితే కొంచెం నలుపుకొని ఇలా అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటాయి. ఇలాగైనా తినచ్చు, లేదు అంటే చారన్నంలో కానీ లేదు అంటే సాంబార్ అన్నంలో కానీ నంచుకుని తింటే చాలా బాగుంటాయి. వడియాలకి రీప్లేస్మెంట్ మాట ఇది. అలాగే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా కాకుండా పెరుగన్నంలో కూడా నంచుకుని తింటే చాలా బాగుంటాయి. ఇలా ఒక్కొక్కటి తినే కన్నా ఇలా నలిపి కనుక పొడి కింద చేసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.